ఆల్ వెల్కమ్ టు 10 Max. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అదిగో స్టార్ట్ అవుతుంది, ఇదిగో స్టార్ట్ అవుతుంది అంటూ ఊహాగానాలే కానీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది లేదు. ఇక రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలో బన్నీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం మూవీస్ బన్నీ కెరియర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీస్. ఈ క్రేజీ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ బన్నీ త్రివిక్రమ్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లోనే మరో సినిమా వస్తోందని, అది నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉండబోతోందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదని, ఇంకా చాలా టైం పడుతుందని వార్త వైరల్ అవుతోంది. బన్నీ కెరియర్ లో పెద్ద బ్రేక్ లేకుండానే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. కెరియర్ స్టార్ట్ చేసిన 23 ఏళ్లలో 12 సినిమాలు మాత్రమే చేశారు. అంటే కనీసం సినిమాకి 2 ఏళ్ల గ్యాప్ తీసుకుంటున్నారు. 2018లో అరవింద సమేత చేస్తే 2020లో అలవైకుంఠపురంలో మూవీ చేశారు. ఈ సినిమా తర్వాత 4 ఏళ్లకు గుంటూరు కారం సినిమా చేశారు. మరి ఈ లెక్కన నెక్స్ట్ సినిమా చేయాలంటే ఇంకా టైం తీసుకోవాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా తర్వాత 15 నెలల నుంచి ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ బన్నీతో స్టార్ట్ చేయాల్సిన సినిమాకి ఇంకా టైం తీసుకుంటున్నట్టు టాక్. ఎందుకంటే బన్నీతో సినిమాకి వరల్డ్ వైడ్ రీచ్ ఉంది. పుష్ప 2 ది రూల్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసి 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. అలాంటి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అంచనాలకు మించి అంటూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అలాంటిదే త్రివిక్రమ్ బన్నీ 4th ప్రాజెక్ట్. ఇది సెట్స్ మీదకు వెళ్లాలంటే 6 months టైం పడుతుందని ఫిల్మ్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. బన్నీ ఇప్పటి వరకు టచ్ చేయని మైథలాజికల్ జోనర్ అవడం, అందుకు సంబంధించిన గ్రాండియర్ సెట్స్, గ్రాఫిక్స్, టెక్నీషియన్స్ సెలెక్షన్ ప్రాసెస్, వీటన్నింటికి మించి బన్నీ మేక్ ఓవర్. పాన్ ఇండియా మూవీగా 500 కోట్లకు మించి తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్టులో నటించే స్టార్ క్యాస్ట్ ని సైతం ఫైనల్ చేయాల్సి ఉంది. ఇన్ని పనులు బ్యాలెన్స్ లో ఉన్నాయి కాబట్టే ఈ ప్రాజెక్ట్ కి టైం పడుతుందని, లేట్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కొన్ని సినిమాలు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటూ రిలీజ్ అన్న ఊసే ఎత్తకుండా ఉంటే, కొన్ని సినిమాలు మాత్రం అసలు షూటింగ్ మొదలుపెట్టిందే లేటు, ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు. అలా ఏ హీరోలు ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు, ఏ సినిమాలు జెట్ స్పీడ్ లో షూట్ లో ఉన్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. సినిమాలు స్టార్ట్ చేయడం లేటేమో కానీ ఒక్కసారి సెట్స్ మీదకెళ్ళాక మాత్రం అసలు ఆగేదే లేదంటున్నారు డైరెక్టర్లు. అలా బుచ్చిబాబు కూడా చరణ్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. 3 నెలల క్రితం మొదలైన రామ్ చరణ్ 16వ సినిమా ఇప్పటికే 40% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ చేస్తున్న బుచ్చిబాబు రీసెంట్ గా శివరాజ్ కుమార్ తో కూడా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఫుల్ ఫేజ్ లో చరణ్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లో కొన్ని ఇంటెన్స్ సీన్స్ షూటింగ్ మొదలు పెట్టింది టీం. సినిమాలు సంవత్సరాలు చేయడం అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఏళ్లపాటు చెక్కుతారు కాబట్టే జక్కన్న అని కూడా అంటారు రాజమౌళిని. అలాంటి రాజమౌళి ఈసారి మాత్రం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సెట్స్ మీదకెళ్లిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్న రాజమౌళి లేటెస్ట్ గా ఈ సినిమాని ఒడిశాలో ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అవబోతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేసింది ప్రియాంక. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మొదలైన సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండానే భారీ యాక్షన్ షూట్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సినిమా ఊపందుకుంటోంది. ఎందుకంటే వార్ 2 కి సంబంధించి హృతిక్ కి చిన్న యాక్సిడెంట్ అయి 4 వారాల రెస్ట్ చెప్పడంతో ప్రస్తుతానికి షూట్ ఆగిపోయినట్టే. దాంతో ప్రశాంత్ నీల్ సినిమా స్పీడప్ అవడం గ్యారంటీ. వన్స్ ఎన్టీఆర్ షూట్ లో జాయిన్ అయ్యారంటే ఇక ఆ జోషే వేరు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని డెడ్ లైన్ కంటే ముందే ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నాడు ప్రభాస్. లవ్ స్టోరీస్ లను ఎంతో స్పెషల్ గా తెరకెక్కించే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. పిరియాడికల్ మూవీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ స్టార్ క్యాస్ట్ ను ఇన్వాల్వ్ చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కంప్లీట్ అయితే కానీ సలార్ 2, కల్కి 2 స్టార్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఫౌజీని పరుగులు పెట్టిస్తున్నారు ప్రభాస్ అండ్ టీమ్. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే విషయంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా మహాకుంభ్ లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది బోయపాటి అండ్ టీమ్.
అంతేకాదు ఇంటెన్సిటీ కోసం హిమాలయాల్లో షూట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు యూనిట్. మరో 6 నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం శంకర్పల్లిలో షూటింగ్ జరుగుతోంది. నాని కూడా తన సినిమాల్ని జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నారు. హిట్ 3 సినిమాని మొదలుపెట్టి ఇప్పటికే క్లైమాక్స్ కి తెచ్చేసిన నాని ఇప్పుడు ప్యారడైజ్ మూవీని స్టార్ట్ చేసేశారు. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నాని కెరియర్ లో మాస్ ఇమేజ్ ఇచ్చిన దసరా కాంబినేషన్ రిపీట్ అవ్వడం, అది కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్యారడైజ్ రిలీజ్ కి ఇంకా సంవత్సరం టైం ఉన్నా ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా చకచక షూట్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల, నాని. రజనీకాంత్ మనిషా లేక మిషనా అనుకుంటున్నారు అందరూ. 75 ఏళ్లకు దగ్గరవుతున్న ఈ వయసులో అసలు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా షూటింగ్స్ చేస్తూ యంగ్ హీరోలకి టఫ్ ఫైట్ ఇస్తున్న రజనీకాంత్ కూలీతో పాటు జైలర్ 2 షూట్ కూడా మొదలు పెట్టేశారు. మరి ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సౌత్ సూపర్ స్టార్ రజనీ స్టైల్ నే కాదు, స్పీడ్ ని మ్యాచ్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. ఒకటేసారి 2-3 సినిమాలు కమిట్ అవ్వడం, వీలైతే 2 సినిమాల్ని ప్యారలల్ గా షూట్ చేయడం, ఇలా రజనీకాంత్ ఫుల్ స్పీడ్ లో కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. అసలు రజనీకాంత్ స్పీడ్ ని మ్యాచ్ చేయడం ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల వల్ల కూడా కావడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. ఇదే స్పీడ్ లో రజనీ మరో క్రేజీ ప్రాజెక్ట్ జైలర్ 2 షూట్ ని కూడా మొదలు పెట్టేశారు. రజనీకాంత్ కెరియర్ కాస్త డల్ అయినప్పుడు బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి మళ్లీ రజనీ చరిష్మాని, క్రేజ్ ని, స్టామినాని చూపించింది జైలర్ మూవీ. రజనీకాంత్ తో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తూనే రజనీ మార్క్ ఎలివేషన్స్ ఎక్కడా మిస్ చేయకుండా ఆ సినిమాని తెరకెక్కించారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి తలైవా అభిమానుల్లో. అలాంటి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం, రజనీకాంత్ సెట్ లోకి ఎంటర్ అవడంతో ఈ సినిమా నుంచి రాబోతున్న అప్డేట్స్ పై ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ కూలీ సినిమా అవ్వకుండానే జైలర్ 2 స్టార్ట్ చేసేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ తో తెరకెక్కుతోంది కూలీ మూవీ. ఇప్పటి వరకు రజనీకాంత్ కెరియర్ లో రానటువంటి కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు కూలీ మూవీలో. అలా ఒకవైపు కూలీ, మరోవైపు జైలర్ 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు రజనీకాంత్. జైలర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే కూలీ మాత్రం ఈ సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రెజెంట్ బాలీవుడ్ లో హిట్సే కాదు, అక్కడి ఆడియన్స్ ని హీట్ ఎక్కించే హీరోయిన్స్ కూడా కరువయ్యారు. అసలు స్టార్ హీరోల పక్కన పెడదామంటే హీరోయిన్లే లేకుండా పోయారు. దీపిక, కత్రినా, ఆలియా, కియారా స్లో అవ్వటంతో తిప్పి కొడితే 2-3 కూడా హీరోయిన్లు కనపడటం లేదు. ఈ హిందీలో హీరోయిన్ల కొరత సౌత్ హీరోయిన్లకి కలిసి వస్తుందా? బాలీవుడ్ పేరు వినగానే గుర్తొచ్చేది ఖాన్స్, కపూర్లే కాదు, అందమైన హీరోయిన్స్ కూడా. అలాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మల కౌంట్ సడన్ గా డౌన్ ఫాల్ అయింది. పట్టుమని 10 మంది కాదు కదా, కనీసం 5-6 కూడా కనిపించడం లేదు. అందరూ విమెన్ సెంట్రిక్ సినిమాలు, హీరోయిజం చూపించే సినిమాలు చేస్తూ సంథింగ్ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నారు. కానీ స్టార్ హీరోల పక్కన కమర్షియల్ సినిమాలు చేసే హీరోయిన్లే దొరకడం లేదు హిందీలో. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన దీపిక పాప పుట్టడంతో బ్రేక్ ఇచ్చింది. కట్రినా కైఫ్ పెళ్లైన దగ్గర నుంచి సినిమాలు తగ్గించేసింది. మొన్నటి వరకు ఎంటర్టైన్ చేసిన ఆలియా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇక మిగిలిన కియారా అద్వానీ కన్సీవ్ అవడంతో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడింది. అయినా కియారా ఇప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు బాలీవుడ్ లో. ఇక జాన్వీ లాంటి హీరోయిన్లు అటు సీనియర్స్ తో సెట్ కాక జూనియర్స్ తో చేయలేక సౌత్ స్టార్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక వీళ్లు తప్పించి అంతగా బాలీవుడ్ ఆడియన్స్ కి నోటెడ్ అయిన హీరోయిన్లే లేరు. అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేసే పనిలో ఉన్నారు సౌత్ హీరోయిన్లు. ఒకప్పుడు సౌత్ లో బాలీవుడ్ హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుని డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ గ్లామర్ షోతో సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్ లో హీరోయిన్లు లేక సౌత్ హీరోయిన్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు. రకుల్, కాజల్, తమన్నా ఇప్పటికే సౌత్ లో స్టార్డమ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేతో, షారుఖ్ ఖాన్, నయనతారతో సినిమాలు చేశారు. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ సికందర్ లో సౌత్ హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి ముందు సౌత్ హీరోయిన్లే బాలీవుడ్ ని ఓవర్టేక్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసిన రాబిన్ హుడ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన దిల్ రూబా, బుకింగ్స్ ఓపెన్ చేసిన కోట్, ప్రమోషన్ స్టార్ట్ చేసిన భైరవం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం.
నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ నెల 28న రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది టీం. కిరణ్ అబ్బవరం రుక్సర్ జంటగా విశ్వకరుణ్ డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నాని ప్రొడ్యూసర్ గా ప్రియదర్శి, సాయి కుమార్ లీడ్ రోల్స్ లో ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భైరవం మూవీ రిలీజ్ దగ్గర పడ్డంతో డైరెక్ట్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ను రంగంలోకి దింపుతున్నారని టాక్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అనిరుద్తో పాట పాడించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చావా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి 2 సాధించిన 510 కోట్ల రూపాయల రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా 25 రోజుల్లోనే 516 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది మూవీ. తమిళ హీరో విజయ్ యాంటోనీ 25వ సినిమాకి భద్రకాళిగా పేరు మార్చారు. ముందుగా అనుకున్న పరాశక్తి పేరుతో శివకార్తికేయన్ మూవీ ఉండడంతో టైటిల్ మార్చారు మేకర్స్. ఆది సాయి కుమార్ హీరోగా డివోషనల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా షణ్ముఖ అందరికీ నచ్చుతుందంటూ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.